అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యున్నత వ్యవసాయం చేసేందుకు దోహదపడే అంశాలను సైన్స్ ఫేర్ లో ప్రదర్శించడం జరిగిందన్నారు. సైన్స్ ఫేర్ ముఖ్య ఉద్దేశం కేవలం అంశాలను డిస్ప్లే చేయడమే కాదు, వాటిని ప్రయోగాత్మకంగా నిరూపించగలిగే స్థితిలో ఉండాలని, ఇతర దేశాల్లో వలె ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సాధించాలని, భారతదేశానికి భవిష్యత్తు పిల్లలు కాబట్టి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో పాటుగా విజ్ఞానాన్ని అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. వ్యవసాయం అంటేనే సైన్స్ అని, సైన్స్ ద్వారా ఏదైనా సాధించవచ్చని, వ్యవసాయాన్ని తక్కువగా చూడవద్దని చాలా గౌరవప్రదమైందని వివరించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ మాట్లాడుతూ తాను ఒక ప్రజా ప్రతినిధిగా కాకుండా ఒక ఉపాధ్యాయుడిగా సైన్స్ ఫేర్ లో పాల్గొన్నానని, 3 రోజుల పాటు నిర్వహించిన సైన్స్ ఫేర్ కు ప్రతి ఒక్కరూ ఎంతగానో సహకరించారని తెలిపారు. ఉపాధ్యాయుల సిబ్బంది నా బిడ్డ వెళ్తా ఉన్నాడు, అద్భుతమైన ప్రతిభను కనపరచడానికి ఒక వేదిక మంచిగా ఉంటుందనే భావనతో మీకు చూపించాలని, ఆ రుచిని చూపించాలని మీకు ప్రయోగాత్మకంగా చేపట్టాను. ఈ కార్యక్రమ వేదికని అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఎంతో మంది అహర్నిశల కార్యకర్తలు చాలా మంది పనిచేశారు. ఉపాధ్యాయ వర్గం చాలా మంది అద్భుతంగా పనిచేశారు. ఎన్నో కమిటీలతో సవరణ చేస్తూ అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే దశలో చేశారు. ఎక్కడ కూడా చిరికేస్తే అక్కడ వాలిపోయేటటువంటి గొప్ప తాత్పర్యాన్ని కమిటీ మెంబర్ నిర్వర్తన చేశారు. చాలా నేను ఈ రోజు ఎంత గొప్పగా చెప్పుకుంటానని చాలా అదృష్టవంతులుగా భావిస్తా ఉన్నా. నేను రాజకీయ నాయకుడిగా నీతో మాట్లాడలే, కేవలం మీలో ఒక ఉపాధ్యాయుడిగా మాత్రం నేను మాట్లాడుతా ఉన్నా. రాజకీయ నాయకుడిగా వస్తుంది 5 ఏళ్ల పంట ఉంటుంది. 5 ఏళ్లు చేస్తే మంచిగా చేస్తే ఆశీర్వదిస్తారు, ఉండు బిడ్డ అంటారు, మంచిగా చేయకపోతే బయటకు నెట్టేస్తారు. అది కాదు నాకు కావాల్సింది. రాజకీయాల్లో అవకాశాలు వచ్చినా రాకున్నా ఎప్పటి కూడా ప్రజలు ఉండాలనే నా కోరిక, నా ఆశయం, నా ఆలోచన. అదే నా తాత్పర్యం. ఈ 10 ఏళ్ల పాటు నేను చేసిన రాజకీయంగా ఆర్థికంగా ఉన్న వ్యక్తినైతే కాదు, కానీ అరకొర పరిస్థితిలో పండిన పంటను అమ్ముకుని కూడా రాజకీయాల్లో తిరిగిన రోజులు అనేకం. మనము ఒక కాలంలో ఒక 20 సంవత్సరాల ముందు అయితే ఎంత ఫిట్ ఉండేది, అందరు ఫిట్ ఉండేది. సో ఆ జీవన శైలి మనకి ఏదైతే ఉందో అది గ్రౌండ్ మీద కనెక్టెడ్ ఉంటేనే, మహాత్మా గాంధీ ఏదైతే అప్పుడు గ్రామ స్వరాజ్ అని ఒక మార్గం చూపించారో, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి అండ్ సెల్ఫ్ డిపెండెంట్ ఉండాలి. ఎవరికైనా హీనంగా మనం చూడొద్దు. ఏ వృత్తి అన్న దానికి హీనంగా చూసినామంటేనే మన లోపమే ఏదో తప్పు ఉన్నట్టు ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. సో ఈవెన్ రోహిత్ స్పోక్ అబౌట్ ఇట్. ఈ డ్రగ్స్ లేదంటే వేరే ఏదైతే ఉందో అది ఖాళీ కూర్చున్నప్పుడే ఇవన్నీ గుర్తుకొస్తాయి. మీరు ఉదయం లేవగానే పనిలో మీరు ఉంటే ఇవన్నీ వేస్ట్ టాపిక్స్ మైండ్లోకి రావు. సో పిల్లలకి అది స్కూల్ నుంచే మనం నేర్పించాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే గారు కోరినట్టు ఎక్కడైనా ప్రాజెక్ట్స్ మీరు మొదలు పెట్టాలని అనుకుంటున్నారు, 100% ఐ విల్ గివ్ ఫుల్ సపోర్ట్ ఫర్ దట్. ఎటువంటి మీరు సందేహం పెట్టే అవసరం లేదు. సో చెయ్యండి, నాకు అదే కావాలి. దట్ సాయిల్ టెస్ట్ స్కూల్స్లో చేస్తున్నారు. పుట్టుగొడుగు ఎట్లా చేయాలో మేము స్కూల్ నుంచి నేర్చుకొని వచ్చాము. అజోల్లా ఏముందో మాకు గుర్తొస్తుంది. నా స్కూల్ డేస్లో కూడా ఎప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫేర్ ఈవెంట్ జరిగినా కూడా అది మా స్కూల్ ప్రిమైసెస్లోనే జరిగేది. సో ఆ సైన్స్ ఫేర్ రిలేటెడ్ డెకరేషన్ కానివ్వండి నుంచి ఆ స్టూడెంట్స్ కమిటీలో నేనప్పుడు పాల్గొనేది. ఆల్మోస్ట్ లైక్ ఒక 15-16 ఇయర్స్ బ్యాక్ ఇది. దాని తర్వాత మళ్ళీ ఒక సైన్స్ ఫేర్కి అటెండ్ అవ్వడం ఇదే మొదటిసారి. అండ్ మోర్ ఓవర్ ఎమ్మెల్యే గారు ఇన్వైట్ చేసినప్పుడు నిన్ననే రావాల్సింది, కొన్ని కార్యక్రమాల వల్ల రాలేకపోయాను. బట్ ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా ఖచ్చితంగా రావాలని నిర్ణయించుకొని ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. ఇందాక ఎమ్మెల్యే గారు కూడా ఆల్మోస్ట్ లైక్ అన్ని పాయింట్స్ కూడా కవర్ చేశారు. ఎవరిని వదిలిపెట్టకుండా అందరికీ థ్యాంక్స్ చెప్పారు, ప్రేజ్ చేసి అంత అయిపోయింది. బట్ యాజ్ ఏ పోలీస్ సైడ్ నుంచి కూడా నార్మల్గా మనము సైన్స్ అంటే ప్రాక్టికాలిటీకి కాకుండా ఏదో బుకిష్ వైజ్గానే మనం చదువుతూ ఉంటాం. మనము 2 ఏళ్ల క్రితం ఏదైనా సినిమా చూసినా కూడా, పాట విన్నా కూడా మనకు ఖచ్చితంగా గుర్తుంటుంది. పాట స్టార్ట్ కాగానే మిగతాది వాడుతూ ఉంటాం. ఒక సీన్ రాగానే నెక్స్ట్ సీన్ ఏమవుతుందో చెప్పగలుగుతాం. బట్ అదే 2 ఇయర్స్ క్రింద చదువుకున్న టాపిక్ ఎవరన్నా చెప్పగలుగుతామా? కొంచెం తడబడతా ఉంటాం. ఎందుకు? మనం మనసు పెట్టి చదవం కాబట్టి. అవునా?